ఇక ప్రభుత్వం నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక మాది అసలు మాకు మందు సంచులకు ఎక్కువనేనా, పెట్టుబడికి ఎక్కువనే కాబట్టి, పంటలేం తక్కువనా, పెట్టుబడి ఎక్కువ కాబట్టి, కూలీలు ఎక్కువ. పింఛన్ వస్తుందా? పింఛన్ నాకు రాదు, మా ఆయనకు వస్తుంది. ఇంట్లో ఒక్కరికి గ్యాస్ ఫ్రీ వస్తుందా? మా పేరు మీద లేదు గ్యాస్, మా పేరు మీద ఉంటే ఇలా అది ఎవడు అమ్ముకున్నాడు, మా కోడల పేరు మీద వస్తుంది, మాకు లేదు గ్యాస్. రైతు బంధు ఇట్లా ఏమన్నా వస్తుందా మరి? పడతాయి అప్పుడు వస్తుండేనా? ఇప్పుడు వాళ్ళే అప్పుడు పడ్డది, అప్పుడు పడ్డాయి మంచిగా వస్తుండే రైతు బంధు కానీ పింఛన్ టైం పడ్డాయి, టైం టు టైం పడ్డాయి. అప్పుడు పడ్డాయి ఉన్నప్పుడు. ఇప్పుడు అప్పుడు మరి అప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం మరి? ఇక అప్పుడే మంచిగా అనిపించింది, ఇంకా అప్పుడే మంచిగా అనిపించింది కానీ ఇక పెట్టుబడికి ఇప్పుడు ఎక్కువ. ఏదైనా ఇక మేము తిప్పల పడితేనే ఏదైనా అవుతుంది. అన్ని ఏమి టైంకి ఇస్తలేడు అన్న బాధ ఉన్నది. అప్పుడు టైంకి వస్తుండే, అప్పుడు టైంకి వస్తుండే రైతు బంధు పింఛన్ ఇట్లా. మాకు బియ్యం కూడా వస్తలేవు అయ్యా. బియ్యమే వస్తలేవా? అప్పుడు నిజామాబాద్ ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నాం, అక్కడిది ఇక్కడ చిట్టి తెస్తే వద్దన్నాడు. కొత్త కారట్లు దిగినాం, ఇంకా కొత్త కారట్లు కూడా రాలే. ఇస్తలేడు. సన్న బియ్యం సన్న బియ్యం దొడ్డు బియ్యమే గదిలేవు, అవే గదిలేవు. పింఛన్లు కూడా వస్తలేవు, మా ఆయనకు మాటలే రావు చక్కగా, ఇస్తనే లేడు. ఎన్నిసార్లు ఏమంటారు, ఈయన కేజీ లేదు ఇయ్యమంటారు. ఉన్నాడు 40-45 ఉంటాడు. 50-60 ఉండన్నాడు. అప్పుడు ఇద్దరేమో మరి. ఎరువులకి ఇట్లా ఎట్లా అప్పు తెచ్చి పెట్టుకుంటున్నాం మరి? ఇతరంటావా మరి? అప్పు తెచ్చి పెట్టుకుంటే ఇక తేరుకోవాలి కదా, ఇట్లనే పని చేసి తేరుకోవాలి. ఏం చేస్తాం? పొలం మీద ఎంత ఒక పంట పండిస్తే మాకు జరంతనే ఉంది బిడ్డ, మాకు అదే ఎకరమే ఉంది. ఎంత ఏమేస్తారు మీరు పొలం? నాటే. ఎంత వస్తుంది ఒకవేళ వస్తాయి అట్లనే? ఇక 50,000 వచ్చినా కూడా దాంట్లో దుంపలు అవి అటే పోతాయి. మరి ఎట్లా మరి? ఇప్పుడు అప్పు చేసిన తర్వాత రైతు బంధు ఏం చేద్దాం? ఇక ఇంట్లో పైసలు పడతాయేమో, అవి అటు కట్టుకుందామని అంటే అవి కూడా వేస్తలేడు. గట్లా ఏం చెప్దాం అనుకుంటున్నాం రేవంత్ రెడ్డికి? ఏం చెప్పడో ఏమో అయ్యా, చెప్పు గట్టిగా. ఏం చెప్పాలి?